ప్రార్థిస్తున్నావా నీ భర్త కోసం, నీ బిడ్డల కోసం? అదే విలాప వాక్యం 2వ అధ్యాయము 18, 19 వచనాలలో, కుమారి రేయి మొదటి జామున లేచి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయంటే 6 గంటలు కాదు కదా, మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11:30 వరకు టీవీ మోగుతానే ఉంటాయండి. ఇది పోతే నాశనానికి ఏమొచ్చిందో, అది పోతే నాశనానికి ఏమొస్తుందో, అది చూస్తే నేను ఏ గుంతలో పడతానో ఏమో అని రిమోట్ మార్చి చూస్తా లాస్ట్కి ఏమంటారు, అయ్యో నా భర్త ఇట్లయిపోయినాడే, నా బిడ్డలు ఇట్లయిపోయినాడు. ఏ రోజు నువ్వు ఏ కుడికి వచ్చి మొరపెట్టినావు? ఏ సాయంకాల సమయంలో దేవుని సన్నిధానానికి వచ్చి మొరపెట్టినావు? ఏ నియామక కూడికకు వచ్చి, దేవా నా భర్త ఈ స్థితిలో ఉన్నాడు, నన్ను మార్చిన తండ్రి నా భర్తను కూడా మార్చు, నా బిడ్డలను కూడా మార్చు, నా కుటుంబాన్ని మార్చు, నీ సన్నిధానంలో మేమంతా ఉండి సంతోషంగా నిన్ను ఆరాధించాలా తండ్రి అని మొరపెట్టిందేది, ప్రార్థించిండేదేది? రిమోట్లు మార్చి ఫోన్లు తిప్పి బతుకునంతా నాశనం చేసుకుంటుంటే ఎట్లా నిమ్మలమైన కాపురం వస్తుందండి? నేడైనా మార్పు చెందు. నీ ప్రవర్తన ద్వారా నీ కుటుంబము మార్పు చెందాలి.